హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి గ్యాస్ బుకింగ్‌పై మరో కొత్త రూల్ అయితే తీసుకొచ్చేసారు. ఇక నుండి ఇలాగే అని చెప్తున్నారు. కొంతమంది గ్యాస్ కనెక్షన్స్ కూడా రద్దు కాబోతున్నాయి. ఎవరెవరు గ్యాస్ కనెక్షన్స్ రద్దు చేస్తున్నారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గ్యాస్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు కూడా ఇక ఎలాగే చేయాలంటూ తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. వంట గ్యాస్ బుకింగ్ నుంచి డెలివరీ విధానంలో కొత్త కీలక విధానాల అమలుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ఆరా తీశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా సరఫరా విధానంలో సమస్యలు లేకుండా కొత్త చర్యలు నిర్దేశించారు. ఇక ఇదే సమయంలో కేంద్రం మరో కొత్త గెజిట్ అయితే కనుక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్స్ పై సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడినటువంటి అంతరాయం భారత్లో ఎల్పీజీ సిలిండర్ల కొరతకు దారితీస్తోంది. ఈ గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు దీన్ని బ్లాక్ మార్కెట్ దందాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. పైవుడ్ నేచురల్ పిఎన్జి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారికి డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ను రద్దు చేసింది. పిఎన్జి కలిగి ఉండి అదే సమయంలో డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్ కలిగి ఉన్నవారు ఇకపై ఎల్పిజి కనెక్షన్ ఉంచుకోవడానికి వీల్లేదంటూ ఈ మేరకు తాజాగా కేంద్ర మరియు పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా మందికి పిఎన్జి కనెక్షన్ అంటే ఏంటని డౌట్ రావచ్చు. దేశంలో చాలా ఇళ్లకు ఇప్పటికే పైపింగ్ ద్వారా చూస్తున్నారు కదా, పైపుడ్ గ్యాస్ కనెక్షన్. ఈ పిఎన్జి అయితే కనుక ఇచ్చారు. పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్ పైప్స్ అయితే వేసి చాలా మంది కనెక్షన్ అయితే ఇచ్చేవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఒక మీటర్లు అయితే ఏర్పాటు చేసి నెలకి కరెంటు బిల్లులాగే వీళ్ళకి గ్యాస్ బిల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలాంటి కనెక్షన్ కలిగి ఉన్న ఇళ్ళన్నిటికి అలాగా ఎవరైతే ఉంటారో వారికి విడిగా ఎల్పిజి సిలిండర్లు కూడా మనం బుక్ చేసుకుని సిలిండర్ కనెక్షన్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో అలా పైపుడ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వెంటనే తమ యొక్క ఎల్పిజి కనెక్షన్స్ సిలిండర్లు అందరినీ కూడా వెంటనే సరెండర్ చేయాలంటే ఆదేశించింది. పిఎన్డి కనెక్షన్ ఉన్నవారు ఇళ్లకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొత్తగా ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడం కానీ సరఫరా చేయడం కానీ నిషేధించింది. అయితే ఇక్కడ కొంచెం చిన్న ప్రాబ్లం అయితే ఉంది. చాలా మంది రెంటెడ్కి ఉంటుంటారు. అద్దెలకు ఉన్న వాళ్ళ పరిస్థితి మరి ఏం చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ మనకి ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ ఉంటుంది. అలాగే కొత్తగా అద్దెకి వెళ్ళిన ఇంట్లో పైపుడ్ కనెక్షన్ ఉంటే మన సిలిండర్ సరెండర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనం మళ్ళీ ఇల్లు మారినప్పుడు అక్కడ పైప్ కనెక్షన్ లేకపోతే కొత్తగా మళ్ళీ గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకోవడం అనేది ఇబ్బందికర పరిస్థితి అవుతుంది కాబట్టి సో అటువంటి వారికి మరి సరెండర్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా అనేది అయితే ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఇక అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాస్ కొరత నెలకొందన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సరఫరా చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, కాకినాడ తదితర నగరాల్లో ఇంటింటికి గ్యాస్ పైపులు ఏర్పాటు చేసినందున ఆ పైపు లైన్ల ద్వారా రిఫైనరీల నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల పైపుడ్ కనెక్షన్స్ ఇచ్చారు కానీ వాళ్ళకి గ్యాస్ దాని ద్వారా వెళ్ళటం లేదు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా అలా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వెంటనే పైపుడ్ గ్యాస్ కంపెనీలతో సమావేశమై చర్చించాలంటూ మంత్రులు నిర్ణయించారు. గృహ అవసరాలకు ఆన్లైన్లోనే గ్యాస్ బుక్ చేయాలని, వినియోగదారుల నుంచి ఓటీపీ తీసుకున్న తరువాతే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిఫైనరీల్లో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కి తరలించకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.